చి ఏదో జీవితం. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా జీతం పెంచట్లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిచ్చోళ్ళని చూడవలసి వస్తుంది. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. గుడ్ మార్నింగ్ సార్. పేషెంట్లని పంపించు. నమస్తే అండి. నమస్తే. నా ప్రాబ్లం ఏంటంటేనండి, నేను దేన్నైనా చూస్తే అది ఇలాగే ఎందుకు ఉంది, ఇంకొకలాగా ఎందుకు ఉండదు అని అనిపిస్తుంది. ఎందుకో. ఇంట్లో మీ పేరెంట్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమా? అయ్యో అదేం లేదండి, మా పేరెంట్స్ నన్ను చాలా బాగా చూసుకుంటారు. కాకపోతే నా వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని నేను భయపడుతున్నానండి. మీ లెక్చరర్స్ వల్ల నీకు ఏమైనా ప్రాబ్లమా? వాళ్ళ వల్ల నాకు ఏ ప్రాబ్లం లేదండి, కాకపోతే నా వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమోనని నేను భయపడుతున్నానండి. మీ ఫ్రెండ్స్ వల్ల నీకు ఏమైనా ప్రాబ్లమా? నా ఫ్రెండ్స్ వల్ల నాకు ఏ ప్రాబ్లం లేదండి, వాళ్ళు నాతో చాలా బాగుంటారు. కాకపోతే నా వల్ల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని నేను భయపడుతున్నానండి. ఇప్పుడు మీ డాక్టర్ ఎందుకు అయ్యారు, ఇంజనీర్ అవ్వచ్చుగా. మా టీచర్ లెక్చరరే ఎందుకు అయ్యారు, సైంటిస్ట్ అవి రాకెట్లో వదలొచ్చుగా. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉందేమో, వాళ్ళ వైఫ్ కొడుతుందన్న భయంతో టీచర్ అయ్యారేమో. ఇప్పుడు ఈ వాచ్ ఇలాగే ఎందుకు ఉంది, కంప్యూటర్ లాగా ఉండొచ్చుగా. బాల్ రౌండ్గా ఎందుకు ఉంటుంది, పొడుగ్గా ఉండొచ్చుగా. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. ఏది ఎలా ఉందో దాన్ని అలాగే స్వీకరించాలి. నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను. ఈ టాబ్లెట్స్ వాడు. వస్తానండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటి భయపడుతున్నావు? కూర్చో. భయపడకుండా నీ ప్రాబ్లం చెప్పు. నా ప్రాబ్లమే భయం సార్. కాలేజీకి వెళ్ళాలంటే భయం. సైకిల్ మీద వెళ్దామంటే టైర్ పంచర్ అవుతుందని భయం. అదే బండి మీద వెళ్దామంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారన్న భయం. అదే బస్సులో వెళ్దామంటే దొంగలు ఉంటారన్న భయం. కాలేజీకి వెళ్తే క్లాస్లో మేడం ఉంటారన్న భయం సార్. మేడం వర్క్ ఇస్తే చేయలేకపోతానన్న భయం. చేయకపోతే ప్రిన్సిపల్ గారు కంప్లీట్ చేస్తారేమోనన్న భయం. ప్రిన్సిపల్ పనిష్మెంట్ ఇస్తారన్న భయం. అందుకే కాలేజీకి వెళ్ళడం మానేసాను సార్. డాక్టర్స్లో కూడా జెంట్స్ అయితేనే బాగుంటుందని మీ దగ్గరికి వచ్చాను సార్. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. రోజు ఈ హనుమాన్ చాలీసే చదువు, నీ భయం అదే తగ్గుతుంది. దీనికి మందులు లేవు. ఓకే సార్. నమస్తే అండి. మీ ప్రాబ్లం చెప్పండి. నాకు కొంచెం తొందర ఎక్కువ అండి. ఆఫీస్లో అందరూ 8:45కే వస్తే నేను 7:30కే వెళ్ళి అక్కడ ఉంటాను. ఇంట్లో అందరికంటే గమ్మని పడుకుని పోతానండి. అలాగే మార్నింగ్ కూడా గమ్మని లేస్తాను. ఇప్పుడు కూడా మీరు 11ంటికి వస్తారని తెలిసి 9ంటికే వచ్చి కూర్చున్నానండి. కానీ కాంపౌండర్ లేట్గా పంపాడు. నువ్వు లేట్గా వెళ్ళడం అలవాటు చేసుకో. నీ ఆఫీస్ 9కి అయితే ఇంటి దగ్గర 5 to 9కి స్టార్ట్ అవ్వు. ఒక 1 month ఇలా ట్రై చేయి. వారం తర్వాత నాకు కనిపించు. అదేంటి నువ్వు మళ్ళీ వచ్చావు? ఇందాక వచ్చింది వేరే ప్రాబ్లంతో అండి, ఇప్పుడు ఇంకో ప్రాబ్లంతో వచ్చాను. ఇప్పుడు నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది.